పింగళి గారు జగదేక వీరుని కథలో ముసలి రాజ్య పరిపాలకుల మీద ఒక మంచి చమక్కు విసిరారు, చొరకే వేశారేమో అనిపిస్తుంది. ఎంతసేపు ముసలాళ్ళే పరిపాలిస్తుంటే రాజు ఎప్పటికీ రిటైర్ అవ్వకపోతే కొడుకులు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళు ఎలా మాట్లాడతారో చెప్పారు చూడండి. ఆ రోజుల్లోని 60 ఏళ్ల క్రితం నాటి మాట. కళ్ళు లేక కాళ్ళు లేక ముసలి వాళ్లే రాజ్యం చేస్తుంటే కొత్త తరం ఏడవదా అని చాలా చక్కగా అడిగారు. నిజంగానే కాళ్ళు కదలకపోయినా మనం చూస్తూనే ఉంటాం. చాలా దేశ ప్రధానులు, ప్రెసిడెంట్లు అందరూ కూడా కళ్ళు కదలకుండా, అంటే కళ్ళు కనిపించకుండా, కాళ్ళు కదలకుండా, బుద్ధి పనిచేయకుండా ఉన్నా, బుద్ధి అంటే మనకి మెమరీ పనిచేయకపోయినా కూడా చూరట్టుకు వేళ్లాడుతూ ఉంటారు, పదవులు పట్టుకు వేళ్లాడుతూ ఉంటారు. అలా ఉంటే కుర్రవాళ్ళు ఏడవరా అని చెప్పి చమత్కారంగా అడిగారు. కళ్ళు లేక కాళ్ళు లేక ముసలివాళ్లే రాజ్యం చేస్తుంటే కొత్త తరం ఏడవకుండా ఉంటుందా? చాలా బాగుంటుంది ఈ డైలాగ్.